ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అడ్డాకులు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. వీటిని తినాలంటే పైన ఉన్న తొక్కను అయితే ఒడసాలన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. వా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. మేమైతే చాలా బాగున్నాం. అలాగే ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, మేమైతే రాగి పిండితో చెక్కలు అయితే చేయడానికి ఈరోజు అయితే వెళ్ళామన్నమాట. అదే వెళ్తున్నాం. ఏ విధంగా రాగి పిండితో మేమైతే చెక్కలు చేసుకొని తింటామనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాం. అదైతే మా పూర్వకాలం నుంచి వాటిని మేము తినుకుంటూ వస్తున్నాం. ఒకనొకనప్పుడు అయితే పప్పలంటే తినడం ఇది అవి మాకు స్వీట్ అలాంటివి తెలియదు. అప్పుడైతే టైంలో మేమైతే ఈ విధంగా మేమైతే చేసుకుని తినేవాళ్ళం. అంటే ఆకులో పెట్టేసి అది నిప్పుల్లో కాల్చేసి మేము తినేవాళ్ళం అన్నమాట. అలా ఇంటికి కూడా మేము తినేవాళ్ళం. అదైతే చాలా హెల్ప్ఫుల్ అయ్యేది అప్పుడైతే. అలాగా తినేవాళ్ళం కాబట్టి ఈరోజు మనము ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మేమైతే ఈరోజు చేసుకుని తిందామని మేమైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎలా చేసుకుని తింటామనేది ఈ వీడియోలో అయితే మేమైతే చూపిస్తాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనమైతే ఇప్పుడైతే వెళ్దాం. సరే, ఇప్పుడు వెళ్దాం. మరి మన వాళ్ళకైతే ఎలా చేసుకుని తింటాం అనేది ఈ వీడియోలో చూపిద్దాం. సరేనా? సరే ఫ్రెండ్స్, మనమైతే అక్కడ కలుద్దాం. సరే, మేమైతే కొన్ని వస్తువులు అయితే తీసుకురావడం జరిగింది అనమాట. రాగిపిండి, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ అలా తీసుకురావడం జరిగింది. కొన్ని వాటర్ అలా తీసుకురావడం జరిగింది. వాటితో మాకైతే పని ఉంది. మేమైతే అలా కొండ అయితే ఉంటుంది అనమాట. కొండ చివరిలో వెళ్ళిపోయి అక్కడైతే చేయడం జరుగుతుంది. సరే, మరి ఎటువంటి ఆలస్యం లేకుండా మనమైతే వెళ్దాం అయితే. సరే మరి ఫ్రెండ్స్, ఇదిగోండి మేమైతే రాగిపిండి అయితే పట్టడం జరుగుతుంది. తర్వాత 2 ఉల్లిపాయలు, బాటిల్ నీళ్ళు అయితే పడుతున్నాం అనమాట. వీటితోటి మనకైతే పని ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు ఆకులు అయితే కావాలన్నమాట. ఆ ఆకుల్ని తెంచుకొని మనమైతే ఇక్కడ చేసుకొని తింటాం. ఫ్రెండ్స్, మనమైతే మొన్న వచ్చాం కదా, ఇది నల్లజిడి పిక్క కోసం వచ్చాం కదా, ఇవే అనమాట. మొన్న అయితే మేము ఇక్కడ వచ్చాము, వీడియో కూడా చేసాము. మనమైతే ఆ వీడియో అయితే మీరు చూసుంటారని అనుకుంటున్నాను. అదే చూడకపోతే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాము. చూడకపోతే ఆ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, మనమైతే పైన వెళ్ళిపోవాలన్నమాట. పైన గుట్టలో మనం ఒకసారి చేసాం కదా, అక్కడ ఈత దుంపలు ఏ విధంగా తవ్వి తినాలనేది మనం చేసాం కదా వీడియో. అక్కడైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మనమైతే పైన వెళ్ళిపోవాలి. సరే, మనమైతే ఇంకా వెళ్దాం. చాలా దూరం వెళ్ళాలి మనమైతే. ఆ రోజు మనం వచ్చినప్పుడు నల్లజిడి పిక్కలు అయితే ఉన్నాయి ఆ రోజు అయితే. ఇప్పుడైతే లేవు అసలు. వచ్చి తెంచుకొని తీసుకెళ్ళిపోయారో లేదా ఏం చేశారో తెలియదు, కానీ తీసుకెళ్ళిపోయి ఉంటారు. లేవు, అసలు కనిపించట్లేదు. అవి ఎక్కడో ఒకటి ఉంది. అవి అయితే చూస్తున్నారు కదా, మొన్న మేము వచ్చినప్పుడు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఏం లేవు. ఎక్కడో ఒకటి ఉంది. పండిని మొత్తం తీసుకెళ్ళిపోయారు. మనమైతే దాదాపు దగ్గరలో వచ్చాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇది మా ఒక ఊరికి సంబంధించిన స్టవర్ అయితే ఇది అనమాట. కట్టారు కానీ పేరుకే స్టవర్ అని, కానీ చాలా రోజులు అవుతుంది. ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి మరి. సరే, మనమైతే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు, కానీ మనమైతే పైన తొందరగా వెళ్ళిపోతే పని అయిపోద్ది. చూడండి ఈ ప్రదేశం ఎంత కూల్గా ఉందో. అక్కడైతే ఇంకా బాగుంటుంది. గాలి అయితే బాగా ఆడుతుంటుంది. ఇదిగోండి మనం రావాల్సిన చోటుకైతే మనం వచ్చాం. ఇదిగోండి ఇదే అనమాట. మన వాళ్ళు డ్రింకింగ్ అంటే కూల్ డ్రింక్ తాగాలనుకుంటే మన వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి ఒకనొకనప్పుడు అయితే బాగా తాగేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు, అందుకని మొత్తం అంతా గడ్డి మొలిసిపోయింది. ఫ్రెండ్స్, ఒకసారి కింద చూడండి, పొలాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పంట అయితే ఏం లేదు, అందుకని పచ్చగా అయితే కనిపించట్లేదు. పంటలు అయితే మొత్తం ఖాళీ చేస్తారు, అందుకనే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అయినా బాగా కనిపిస్తుంది ఇదైతే. ఫ్రెండ్స్, మనమైతే అడ్డాకుల కోసమని వచ్చాము. ఇక్కడైతే చూడాలి ఎక్కడ ఉంటాయో మరి. కొంచెం ఉండేవి, కాకపోతే కొంచెం అయితే కనిపించట్లేదు. కొద్దిగా కింద అయితే వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, అక్కడైతే కొన్ని అడ్డాకులు అయితే కనిపించడం జరిగింది. అవైతే తీసుకొద్దాం, కానీ ఒకసారి దగ్గర వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అడ్డాకులు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. వీటిని అయితే నరుకుందాం. కత్తి భలే తెగుతుందిరా బిడ్డ.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని దొరికాయి, అక్కడ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా నరుకుంటాను, నరికేసి తీసుకుంటాను. ఓకే, మనకు ఇవైతే సరిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, మనకైతే మొత్తంకి అడ్డాకులు అయితే దొరికేసాయి. చాలా సేపు తర్వాత మనకైతే దొరికాయి. అక్కడి నుంచి మొత్తం వెతుకుంటూ వచ్చి నేనైతే అక్కడైతే ఏం దొరకలేదు, మొత్తం నరికేసినట్టున్నారు. మేమైతే ఫైనల్లీ మనకైతే దొరికాయి. వీటితోటే మనకైతే ఇప్పుడు పని ఉంది. సరే, మనమైతే వీటిని పట్టుకుని ఇంకెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొత్తానికి మేమైతే ఇదిగోండి ఆకులు అయితే తీసుకొస్తున్నాం అనమాట. మనమైతే యూజువల్గా మనం ఇక్కడే కాల్చుకుని తిందాం అనుకున్నాం, కానీ ఎండ అయితే బాగా పడుతుంది. అందుకనే మేమైతే కింద వెళ్ళిపోతున్నాం. ముందుగా వీటిని కాల్చాలంటే మనకైతే కొన్ని కర్రలు అయితే కాల్చి ఉంటుంది అనమాట. మేమైతే కొన్ని కర్రలు కూడి పెట్టుకున్న తర్వాత అగ్గి ఇక్కడ వెలిగించిన తర్వాత మేమైతే కాలుస్తాం. ఏ విధంగా కాలుస్తాం అనేది చూసండి. సరే, మనమైతే కొన్ని కర్రలు అయితే వెతుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మేమైతే కత్తి కాదు కానీ గొడ్లు అయితే తీసుకురావాల్సింది. గొడ్లు అయితే తీసుకురాలేదు. గొడ్డలు లెక్క మేమైతే కొన్ని రాళ్ళతో అలాగే కాళ్ళతో తొక్కాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడైతే ఒక 2 ఉన్నాయి. ఓకే, ఇవైతే మనకు సరిపోతాయి. ఇంకా కొన్ని వెతికితే సరిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఇలా తీసుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తంకి అయితే ఈ విధంగా తీసుకురావడం జరిగింది. చాలాసేపు తర్వాత మాకైతే కర్రలు అయితే కొన్ని అయితే దొరికాయి. ఇవి కూడా సరిపోతే లేదో మరి చూడాలి. సరిపోకపోతే మళ్ళీ కొన్ని అయితే తెచ్చుకోవచ్చు. తగ్గి మరోవైపు మేమైతే మేమైతే చేయడం జరుగుతుంది. ఓకే, ముందుగా మనమైతే ఇదైతే తీసుకుందాం. వీటిని అయితే ముక్కలు చేపిస్తాం. ముందైతే కత్తి కొద్ది కడిగి. ఓకే, మనం పెద్ద బాటిల్ తెచ్చుకోవాలి పుష్ప. నార్మల్లీ పెద్దదే తీసుకురావాల్సింది, నాకు దొరకలేదు, అందుకని చిన్న తీసుకొచ్చా. మా ఇంట్లో ఉన్నది కదా, మరి చెప్పచ్చు కదరా. ఓకే సరే, ఉల్లిపాయలు ముక్కలు ఉల్లిపాయలు అది తిన్నాక మనకు దాహం బాగా వస్తుందిరా. అలాగే వస్తుంది నిజంగా. నా దగ్గర ఒకటి ఉంది ఒరిజినల్. ఓకే, వేసుకున్న తర్వాత అదే నైట్ వేసుకున్నాను, మార్నింగ్ తగ్గిపోయింది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఈ తోకలు ఉంచాక కట్ చేసేయాలి. తోకలు ఉండండి, ఉండాలా? ఈ పురుగులు తినేసినట్టున్నాయి ఆకులు, అందుకే అక్కడక్కడ బాగాలేదు. ఇలా చూస్తుంటేనే ఇంకా తినేయాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి, చాలా బాగుంది చూడడానికి. పిండి అయితే బెల్లం సరిపోద్దా? కొద్దిగా టేస్ట్ చేసి చూద్దాం. అయితే నాకే చూడు, బెల్లం అయితే చూద్దాం టేస్ట్. పోయా, కొద్దిగా మనం పంచదార కూడా తీసుకురావాల్సింది. అది పంచదార అంటే సాల్ట్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదనమాట ప్రాసెస్. దీన్ని ఇలా చేసిన తర్వాత ఆకలి మొత్తానికి తెచ్చాను. అటుగా ఉంది, అటు కడతలే. ఇలా చేసిన తర్వాత మనమైతే అయ్యో కింద వెళ్ళిపోతుంది. ఇలా చేసి అంటే కింద వెళ్ళినా పర్లేదు. దీన్ని కప్పేసారి ఈ ఒక్క ఆకునా ఇలా కప్పేసి అలా పెట్టే, కొంచెం అలా పెట్టే. అది కనిపిస్తుంది మరి. పెట్టే, అది కూడా పెట్టే. రగులుతుంది మొగలిపోదా. అది ఏచులుగా మనం చేసిన వెంటనే పెట్టేయాలి. అది అలా పెట్టే. ఇది కూడా పెట్టే. ఇది మొత్తం పెట్టే. ఇంకోటి ఉంది ఇది కింద. పాపం ఎంత కష్టపడుతుందో. కాలుంటాయి ఇవి, మొత్తం తిప్పేసి మళ్ళీ కాల్చుదాం. ఎందుకంటే తిరిగి అవి ఎందుకంటే పైన మాత్రమే కాలు ఉన్నాయి, కింద అయితే కాలలేదు.
ఇలా తిప్పేసి మళ్ళీ అయితే బొగ్గులు వాటిపైన అయితే చేద్దాం. ఇదిగోండి కింద అయితే ఇవి కింద పెట్టేసినవి, ఇవైతే సరి కాలేదు. ఇలా తిప్పేద్దాం వీటిని. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ వీటిపైన బొగ్గులు పెట్టేస్తే ఆ కింద తిప్పేసి పెట్టినవి అవైతే కాలడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అవి కూడా కాలుతాయి బాగా. ఫ్రెండ్స్ మొత్తం అయితే చాలాసేపు మేమైతే ఉంచడం జరిగిందనమాట. ఇవైతే ఇంకా తీసేద్దాం, ఇప్పటికే బాగా కాలిపోయి. ఇక్కడైతే ఉంచాను, ఇక్కడైతే పారిస్తూ. ఇవైతే చాలా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఎన్ని కాల్చాం కూడా నాకైతే గుర్తులేదు. అలా చేస్తూ అలా మేమైతే అగ్గిలో అలా పెట్టేసాం. మేము లెక్క కూడా పెట్టలేదు ఎన్ని చేసామనేది కూడా. చూడు కవర్ కాలిపోద్దేమో పుష్ప. ఇదైతే మొత్తం కాలిపోయింది, ఇది బాగా కాలిపోయింది. ఇది మొత్తం అయితే మన పప్పలు రెడీ, రాగి పిండి పప్పలు. ఈ విధంగా మేమైతే కాల్చుకొని తినడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవైతే బాగున్నాయి. ఓకే అంతేనా, ఇంకా ఇక్కడ నూనె చూద్దాం. అంతే ఫ్రెండ్స్, ఇవైతే అంతే. మొత్తం అన్నీ నేను లెక్క పెట్టలేదు. 1 2 3 4 5 6 7 8 9 10. మేము కరెక్ట్గా 10 అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవడం జరిగింది. వీటిని తినాలంటే పైన ఉన్న తొక్కను అయితే ఒడసాలన్నమాట. చూడండి లోన ఉండే కానీ ఇది తిద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇదిగోండి ఇలా అయితే కనిపిస్తుంటుంది అన్నమాట. లోన్ అయితే ఇలా ఊడ్చుకున్న తర్వాత మనమైతే వీటిని తినాలి. రెండు పక్కలకు కూడా మనమైతే తీసేయాలి. ఈ విధంగా చూడండి, ఇదన్నమాట. ఇలా చేసి చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం అయితే మేము వచ్చిన పని అయితే మొత్తం అయితే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడైతే తినడమే ఉంది. వీటిని అయితే ఇప్పుడు మేమైతే తింటాం. చాలా బాగుంది. మేమైతే వాటర్ తీసుకురాలేదు ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు దాహంకి అయితే చేస్తాం. మేము వాటర్ అయినా తీసుకురావాల్సింది. అది పెద్ద ప్రాబ్లం. మేమైతే ఆ వాటర్ వీటికి మాత్రమే, వీటిని చేయడానికి మేమైతే చిన్న బాటిల్లో తీసుకురావడం జరిగింది. ఏం చేస్తాం మరి. ఇది వీటిని అయితే ఈ పీసెస్ ఇలా తీసేసిన తర్వాత మనమైతే ఇలా తినాల్సి వస్తుంది. అలా తిన్నావా? అమ్మో, ఈ చివరి కూడా తినేలా. అది బాగా కాలిపోయాయి, మాడిపోయాయి. మరి నువ్వు మొత్తం మాడిపోయినా తినట్టున్నా? లేదు, మాడిపోయిన తినలేదు నేను. అది అలాగే సౌండ్ వస్తుంది. అది మొత్తానికి రాయిలో గట్టిగా ఉంది. ఇది చాలా బాగుంది ప్లస్. తిని మాట్లాడు ఫస్ట్. ఏంటది? ఇంకా కొద్దిగా బెల్లం తగ్గింది అంతే. కొద్దిగా బెల్లం తగ్గింది. మనం అయితే ఒక డ్రింక్ బాటిల్ తీసుకురావాల్సింది, అప్పుడు బాగుండాల్సింది కదా. ఇప్పుడు ఎలా తాగదాం అయితే? అప్పుడు వెళ్ళే కాదు కానీ ఇప్పుడే తాగాల్సింది యాక్చువల్గా. వీటిని తింటూ ఇప్పుడే బాగున్నాను. నేను మర్చిపోయాను చూడు, మనం వాటరే మర్చిపోయాము తీసుకెళ్తామని. డ్రింక్ కాదు, ఇప్పుడేమో డ్రింక్. ఏదైనా వీటిని చేసేటప్పుడు మరీ అంత ఎక్కువగా చేయకూడదు.
కొద్దిగా పలసనగా చేసుకోవాలి. పలసగా చేయాలి. పలసనగా చేసుకుంటే బాగుంటుంది అనమాట తినడానికి. మరి బాగా ఏ మిస్టేక్ ఇలా మర్చిపోయాను అంటే ఆకులు బాగా చిన్న చిన్న అయిపోయాయి అనమాట. అసలు మనము ఆకులు చాలా తక్కువ తీసుకొచ్చాము, అందుకనే ఓహో అలా చేస్తాను నేను. తీసుకొచ్చిన పిండిని నేను చేయలేదు కదా అని మొత్తానికి సరిపోయేట్టుగా చేసేదామని నేను ఇలా చేస్తాను. అయినా పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే వెంటనే కాలిపోతాయి అయితే. ఇలా మనం ఎక్కువగా వేసుకోవడం వలన తొందరగా కాలలేవు. ఇదే అలా ఉంది, లోపల మెత్తగుంది. గట్టిగా ఉన్నాయే బాగున్నాయి. అది బాగా వచ్చింది కదా. ఇంకా టచ్ మీ నేను టచ్ చేయనా? మొత్తం తినగలము మనం ఇవి? అంత సీన్ లేదు మనకు. మొత్తం 10 చేసుకున్నాం మనం. 10 చేసుకున్నావు కానీ నాకు ఒక దాంతోనే కడుపు నిండిపోతుంది. నాకు తినేవాన్నేమో కానీ నాకు దాహం వేస్తుంది ఇప్పటికే. ఒకటి తిన్నాను నేను, ఇది రెండోది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే మేము రాగి పిండితో రాగి చెక్కలు అయితే ఈ విధంగా చేసుకున్నాం. ఇవైతే బాగా టేస్టీగా వచ్చాయి. మీరు కానీ ఇలాంటివి చేయాలనుకుంటే మీకైతే రాగి పిండి ఉండాల్సి వస్తుంది అనమాట. దీంతో తోడు తర్వాత ఒక బెల్లం ముక్క, మిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, అవి మొత్తం కలిపేసి మీరు చేసుకుని తింటే చాలా టేస్టీగా వస్తాయి. కాకపోతే ఒక మిస్టేక్ అయితే మేము చేసాం. అదేంటంటే మేము పలసనగా చేయకుండా ఎక్కువ వేస్తాం అనమాట. అలా చేయకూడదు. కొద్దిగా పనసగా వేసుకుంటే అదైతే బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైనా పర్లేదు, కాకపోతే ఆ పనసను వేసుకుంటే కొద్దిగా పనసగా వేసుకుంటే అదైతే బాగా కాలుతుంది అనమాట. వెంటనే కాలిపోద్ది. ఆ విధంగా అయితే కాల్చుకుని తినండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.